కారణభూతుడివైన నా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయం మొదలుకొని రాత్రి వరకు మీ దయారెక్కల కింద కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి తిరిగి రాత్రి మరొక మారు తండ్రి మీ పాదాలు పట్టుకొని మిమ్మల్ని స్తుతించుటకిచ్చిన కృపకై కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో ఈ యొక్క రాత్రికాల ప్రార్థన ఆరంభము నుంచి ముగింపు వరకు మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ముందున్న సమయం అంతయు మీ హస్తాలకు సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఒక చక్కటి పాట పాడుకుంటూ పరిశుద్ధుడైన ప్రభువుని ఆరాధిద్దాం. మనం ఆరాధించే దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన స్థలములలో నివసించే మహాపరిశుద్ధుడైన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ భోజన బంతిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరితో యేసయ్యకు. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురేలతో పాదాలు తుడిచింది. సుహాసన సుహాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన బంతిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరితో యేసయ్యను. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురేలతో పాదాలు తుడిచింది. హల్లెలూయా హల్లెలూయా ఆత్మీయ ఆరాధన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన బంతిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరితో యేసయ్యను. సింహాలను మోసింది వాక్యం, దానియేలు పువ్వాపై విడుదలిచ్చింది వాక్యం. సింహాలను మూసింది ఈ వాక్యం, దానియేలు పువ్వాపై విడుదలనిచ్చింది ఈ వాక్యం. హల్లెలూయా హల్లెలూయా ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన. ఆ భోజన బంతిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరితో యేసయ్యను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీవు లేని చోటేది యేసయ్యా, నీందాగి క్షణముండాలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కరుమరుగై నేనుండాలేనయ్యా. నీ వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట. యేసయ్యా స్తోత్రం తండ్రి. నీవింటే నా వెంట అది ఏ చాలయ్యా, నువ్వు వింటే నా వెంట అది. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడైన ప్రభువుని ఆరాధించే ప్రశస్తమైన సమయం ఇది.
హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఘనదేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఉదయం మొదలుకొని రాత్రి వరకు మనలను మన కుటుంబాలను కాచి కాపాడిన కరుణామయుడైన దేవుడు, మనము ఆరాధించే దేవుడు. హల్లెలూయా. యేసు మనతో ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉన్నాడు. మన అడుగులకు వెలుగై ముందుకు నడిపిస్తున్నాడు. యేసు మనతో ఉన్నాడు, భయమెందుకు ఇక, ఆయన ప్రేమలో జీవిద్దాం, స్తుతిద్దాం నిరంతరం. తుఫానులు వచ్చినా తడబడను నేను, లోయలలో నడిచినా విడువడు నన్ను. కన్నీటి ప్రతి బిందువును తుడిచే దేవుడు, నా ప్రాణ స్నేహితుడు యేసయ్య మాత్రమే. నాతోనే ఉన్నావు ప్రభువా, నా బలమై నిలిచావు యేసయ్యా. నీ సన్నిధిలో నాకు శాంతి, నీ ప్రేమలో నిత్య ఆనంది. యేసు మనతో ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉన్నాడు. మన అడుగులకు వెలుగై ముందుకు నడిపిస్తున్నాడు. యేసు మనతో ఉన్నాడు, భయమెందుకు ఇక, ఆయన ప్రేమలో జీవిద్దాం, స్తుతిద్దాం నిరంతరం. ఎడారిలో నీరై నన్ను తృప్తిపరచావు, చీకటిలో దీపమై వెలుగునిచ్చావు. ఆశలన్నీ చిగురించే జీవాధారమా, నా ప్రతి శ్వాసలో నీవే యేసయ్యా. ఇమ్మానుయేలా, దేవుడు మనతో, విడువని రక్షకుడా నీవే మాతో. నిన్నే నమ్మితిని, నిన్నే ఆరాధింతును, నా జీవితమంతా నీకే అంకితం. దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చక్కని పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందామండి. స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రముల్. స్తుతించి పాడేదం
పాడేదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రము స్తుతుల సింహాసనం మీదాసీనుడా మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రారుడా ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రము గతకాలమంత నీవు మమ్ము కాచి కాపాడావు వ్యధలన్నీ తీర్చావు గతకాలమంత నీవు మమ్ము కాచి కాపాడావు వ్యధలన్నీ తీర్చావు గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి శత సంఖ్యగా మమ్ము దీవించావు స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రాలుడా ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రము కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా ఉత్తేజపరచి తృప్తిని ఇచ్చావు స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రము స్తుతుల సింహాసనం మీదాసీనుడా మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రారుడా ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రము హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక వేకువజామున ప్రార్థనతో స్టార్ట్ అయ్యి రాత్రి ప్రార్థనతో దినాన్ని ముగించవలసిన వారమై ఉన్నాం. ఆరంభము కంటే అంతము ఆశీర్వాదకరముగా ఉండాలి.
అనుదినము నూతన వాత్సల్యత కలిగి కృప వెంబడి కృపను కుమ్మరించిన కృపామడైన దేవుడి యొక్క ప్రియ బిడ్డలుగా ఈ రాత్రి సమయంలో మరి పనికి వెళ్ళిన వారు క్షేమముగా ఇంటికి చేరి ఉన్నారు, ఉద్యోగాలకు వెళ్ళిన వారు సురక్షితముగా గృహమునకు చేరి ఉన్నారు, వ్యాపారాలు చేసిన వారు ముగించుకుని గృహాలు, ఇవన్నీ మన పట్ల దేవుడు కార్యాలు చేసి మన ప్రతి పనిలో తన హస్తముంచి నడిపించిన ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారిని స్తుతించవలసిన ప్రశస్తమైన సమయం. కృతజ్ఞత కలిగిన వారు కృప వెంబడి కృపను పొందుకోగలరు. ఈ లైవ్లో ఏకీభవిస్తున్న వారిలో ఎవరైనా మీకేదైనా ప్రార్థన సహాయము ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మీరు చెప్పినట్లయితే ఈ రాత్రి లైవ్లోనే ప్రార్థించుటకు మేము సిద్ధముగా ఉన్నాము. మరి ప్రేయర్ రిక్వెస్ట్ కోరేవారు ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని, మొరపెడితే మొర విని ఆలకించి అద్భుతమైన రీతిలో సహాయం కలుగజేస్తాడని నమ్మి విశ్వసించి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థనకు నీ మొరకు జవాబిచ్చి నీ నోటి నిండా నవ్వు నుంచి ఆశీర్వదించి హక్కున చేర్చుకునే ఆశ్చర్యకరుడైన దేవుడు. మరొక పాట పాడుచుండగా ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్న వాళ్ళు తెలియజేసినట్లయితే ప్రార్థిస్తాం. హల్లెలూయా. క్రిస్టి ప్రిన్స్ ఒక చక్కటి పాట పాడుచుండగా ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. నీవు చూపిస్తున్న ప్రేమ చాలు, జరిగిస్తున్న మేలులు చాలు, కుమ్మరిస్తున్న ఆత్మ చాలు యేసయ్యా. నీవు చూపిస్తున్న ప్రేమ చాలు, జరిగిస్తున్న మేలులు చాలు, కుమ్మరిస్తున్న ఆత్మ చాలు యేసయ్యా. నీవు చూపిస్తున్న ప్రేమ చాలు, జరిగిస్తున్న మేలులు చాలు, కుమ్మరిస్తున్న ఆత్మ చాలు యేసయ్యా. వేరే ఏది అక్కరలేదయ్యా, వేరే ఏది అక్కరలేదయ్యా యేసయ్యా. నీవు చూపిస్తున్న ప్రేమ చాలు, జరిగిస్తున్న మేలులు చాలు, కుమ్మరిస్తున్న ఆత్మ చాలు యేసయ్యా. పయనములో ప్రయాసములో విజయములో విషాదములో, పయనములో ప్రయాసములో విజయములో విషాదములో, చూడు నేను ఒంటరి కానయ్యా, నీవే నాకు తోడైనావయ్యా. చూడు నేను ఒంటరి కానయ్యా, నీవే నాకు తోడైనావయ్యా యేసయ్యా. నీవు చూపిస్తున్న ప్రేమ చాలు, జరిగిస్తున్న మేలులు చాలు, కుమ్మరిస్తున్న ఆత్మ చాలు యేసయ్యా. నీవు చూపిస్తున్న ప్రేమ చాలు, జరిగిస్తున్న మేలులు చాలు, కుమ్మరిస్తున్న ఆత్మ చాలు యేసయ్యా. వేరే ఏది అక్కరలేదయ్యా, వేరే ఏది అక్కరలేదయ్యా యేసయ్యా. అందరిలో ఆనందములో దుఃఖములో ఏకాంతములో, అందరిలో ఆనందములో దుఃఖములో ఏకాంతములో, చూడు నేను ఒంటరి కానయ్యా,
ఆదరించావయ్యా. చూడు నేను ఒంటరి కానయ్యా, నీవే నన్ను ఆదరించావయ్యా. యేసయ్యా నీవు చూపిస్తున్న ప్రేమ చాలు, జరిగిస్తున్న మేలులు చాలు, కుమ్మరిస్తున్న ఆత్మ చాలు. యేసయ్యా నీవు చూపిస్తున్న ప్రేమ చాలు, జరిగిస్తున్న మేలులు చాలు, కుమ్మరిస్తున్న ఆత్మ చాలు. యేసయ్యా వేరే ఏది అక్కరలేదయ్యా, వేరే ఏది అక్కరలేదయ్యా. యేసయ్యా నీవు చూపిస్తున్న ప్రేమ చాలు, జరిగిస్తున్న మేలులు చాలు, కుమ్మరిస్తున్న ఆత్మ చాలు. యేసయ్యా నీవు చూపిస్తున్న ప్రేమ చాలు, జరిగిస్తున్న మేలులు చాలు, కుమ్మరిస్తున్న ఆత్మ చాలు. యేసయ్యా హల్లెలూయా. ఈ యొక్క చక్కటి పాట పాడుకుంటూ ప్రభును స్తుతిద్దాం. ఎవరికైనా ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నడలా దయచేసి తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నామండి. కమెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మేము మీ కొరకు ప్రార్థించటకు సిద్ధముగా ఉన్నాము. దయచేసి తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నామండి. ఆదరించు దేవుడు, శక్తిమంతుడైన దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరూ లేరు. మన పక్షమున వ్యాజ్యమాడువాడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ గారు, నిర్మల్ కుమార్ గారు వారి యొక్క వైవాహిక జీవితం నిమిత్తమై విజ్ఞాపన కోరి ఉన్నారు. అలాగుననే అజయ్ గారు వారి యొక్క రక్షణానుభవంలో నిలబడలాగున వారి యొక్క వివాహము నిమిత్తమై విజ్ఞాపన కోరి ఉన్నారు. ప్రైజ్ లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు చక్కని శ్రేష్టమైన భాగస్వామినిచ్చి రక్షణానుభవంలో మిమ్మల్ని నడిపింపజేసి మెండైన దీవెనలు మీకు అనుగ్రహించునుగాక. విశ్వాసంతో ప్రార్థిద్దాము, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకమైన తండ్రి, శక్తిమంతుడా, కనుడా, గొప్ప దేవా, నీకు వందనములు. ప్రియ సహోదరులు ప్రేమ గారు, నిర్మల్ కుమార్ గారి నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాం. ప్రియ సహోదరులు నాయనా దేవా, నీవిచ్చిన కుటుంబం, నీవు ఏర్పాటు చేసిన బంధము తండ్రి దేవా, వివాహం అనే విషయంలో ఘనమైన కార్యం బిడ్డల పట్ల చేసే జతపరిచిన విధానం బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వారి వైవాహిక జీవితంలో ఉన్న ప్రతి అసమాధాన క్రియలను తండ్రి దేవా మీరే తీసివేసి శాంతిని సమాధానమును నా ఎద్దుకు రండి, నేను మీకు శాంతిని అనుగ్రహిస్తానని సెలవిచ్చిన దేవా, వారికి మీ శాంతిని సమాధానమును అనుగ్రహించి బలపరిచి స్థిరపరిచి కుటుంబంలో ఉన్న సకల అక్కర్లను తీసివేసి మీరే వారికి న్యాయాధిపతిగా ఉండి మధ్యవర్తిగా ఉండి తీర్పు తీర్చి మేలుతో తృప్తిపరచవలసిందిగా వేడుకుంటున్నాం. ఆ రీతిగానే బ్రదర్ అజయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. మేలుతో తృప్తిపరచండి, బలపరచండి, స్థిరపరచండి నాయన. నీ సహాయం అనుగ్రహించండి. బిడ ఆశపడుచున్న రీతిగా తండ్రి దేవా సంపూర్ణ రక్షణానుభవంలోకి బిడను నడిపించండి. బిడ చూపు, మాట, క్రియ, తలంపు, ఆలోచన, నడక, పడక ప్రతిదీ నీ దృష్టికి అంగీకారంగా ఉండేలాగన బిడతో మీరు మాట్లాడండి ప్రభు. నీ ప్రేమ నెరిగి నీలో ఉండాలని ఆశపడుచున్న బిడను, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే శక్తిమంతుడా ఈనాడు తండ్రి దేవా ప్రియ సహోదరుడు అజయ్ గారి ఆశను తీర్చండి. సంపూర్ణ రక్షణానుభవంలో రక్షణ వస్త్రమును ధరించుకుని తన జీవిత సాక్ష్యం ద్వారా నిన్ను అనేకులకు ప్రచురింపజేసే భాగ్యమును బిడ్డకు అనుగ్రహించండి. ఆ రీతిగానే వివాహం అన్ని విషయంలో ఘనమైనది ఉంది తండ్రి దేవా. ఘనమైన కార్యం ప్రిబిడ్డ జీవితంలో జరిగించండి తండ్రి. నీ సహాయమును అనుగ్రహించండి, బలపరిచి స్థిరపరచండి ప్రభువా. కృపను అనుగ్రహించండి ప్రభువా. నెమ్మది, శాంతి, సమాధానం బిడ్డకు అనుగ్రహించండి ప్రభువా. ఆ బిడ్డకి శ్రేష్టమైన భాగస్వామిని ఎవరితో ఉంటే సంతోషం ఆనందంతో ఉంటారో నిన్ను కలిగిన కుటుంబంగా వారు ఏర్పాటు చేయబడతారో తండ్రి దేవా చక్కని శ్రేష్టమైన భాగస్వామిని ప్రియ సహోదరుడికి అందించవలసిందిగా వేడుకుంటూ ఈ ప్రార్థన విజ్ఞాపన ఆలకించి అంగీకరించవలసిందిగా నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి బ్రతిమాలి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు ఖచ్చితంగా మనం చేసిన ప్రతి విజ్ఞాపనను ఆలకించి
గొప్ప అద్భుత కార్యమును మీ జీవితంలో జరిగించునుగాక. ఆ రీతిగాని ఇంకెవరికైనా ప్రార్థనా విజ్ఞాపనలు ఉన్నడలా దయచేసి తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాం. కొన్ని ప్రార్థనా విజ్ఞాపనల నిమిత్తమై ప్రార్థించుకుందామండి. ఈ సమయంలో లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలు ఎవరైతే ఉద్యోగాలేమితో బాధపడుచున్నారో ఏకీభవించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు మూయబడిన ప్రతి ద్వారం మన కొరకు తెరిచి చక్కని అద్భుత ఆశ్చర్య కార్యమును అవకాశమును మీకు అనుగ్రహించునుగాక. ఆ రీతిగానే వివాహాలు నిమిత్తమై ఏ డెసిషన్ తీసుకోవాలన్నా దేవుని సహాయముతో దేవుని చిత్తములో మీ జీవితం ఉండులాగున ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. గర్భఫలాలు లేనివారు ఏకీభవించండి సిస్టర్స్. అలాగనే ఏ అనారోగ్యాలతో బాధపడుచున్న ప్రియబిడ్డలు దేవుడు సంపూర్ణ స్వస్థత అనుభవంలోకి నడిపించేలాగున యెహోవా రాఫా మన దేవుడు స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. నీ ప్రతి సమస్యను యెహోవా ఈరే చూచుకొని సమాధానపరిచి మేలైన ఉద్దేశములు మీ పట్ల ఆయన కలిగి ఉన్నాడు కనుక మేలునే మీకు చేయని ఉద్దేశించుచున్నాడు. మేలును స్వీకరించుటకు నీవు సిద్ధముగా ఉండు. విశ్వసించు, ప్రార్థించు, పొందుకోవడానికి నీవు సిద్ధముగా ఉండు. దేవాది దేవుడి యొక్క రాత్రికాల సమయంలో మనల్ని అందరినీ దర్శించబోచుండగా ఎవరైతే అప్పుల భారంతో బాధపడుచున్నారో వారందరూ ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఒక చిన్న మనవి, ఎవరైతే ఈ లైవ్ స్ట్రీమ్ వీక్షిస్తున్నారో దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. వారు కూడా పార్టిసిపేట్ చేసి వారు కూడా దీవించి ఆశీర్వదించబడ్డానికి, కుటుంబాలుగా పాల్గొని దీవించి ఆశీర్వదింపబడ్డానికి అవకాశం ఉంటుంది. రాత్రికాల సమయంలో దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ఈ దినమును గూర్చిన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ దినమును ముగించుకుందామండి. ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రతి సమస్యలను తీర్చగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. విశ్వసించి ప్రార్థిద్దాము. దేవుడు మేలైన ఆశీర్వాదాలు మన పట్ల దాచి ఉన్నాడు, జరిగించబోచున్నాడు. విశ్వసించండి. ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూనే ప్రార్థన చేయిచుండగా ఇంకా ఎవరికైనాను ప్రార్థనా విజ్ఞాపనలు ఉన్నడలా దయచేసి కమెంట్ సెక్షన్లో తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నామండి. మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకమైన తండ్రి, మేలుతో తృప్తిపరచువాడవు, శక్తిమంతుడవు, ఘనమైన దేవుడవు, నీవు అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించగలిగిన వాడవు తండ్రి. ఈ యొక్క సమయంలో తండ్రి ప్రియబిడ్డలు పాల్గొన్న ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పచెప్పుచున్నాం. ప్రతి బిడ్డకి చక్కని శ్రేష్టమైన ఆరోగ్యమును దయచి నూతన బలమును అనుగ్రహించి ప్రతి బలహీనత నజరేయుడైన యేసు క్రీస్తు నామములో కొట్టివేయవలసిందిగా వేడుకుంటున్నాము తండ్రి. దేవా, ఉద్యోగాల నిమిత్తమై అనేక మార్లు తండ్రి తిరిగి అలసిపోయి తండ్రి నీరసించిపోయిన ప్రియబిడ్డలను దర్శించండి తండ్రి. నీవు సహాయుడవై ఉన్నావు, నీవు మేలు చేస్తావు, కార్యము చేస్తావు. తగిన సమయంలో గొప్ప కార్యములు చేయగలిగిన శక్తిమంతుడవై ఉన్నావు తండ్రి. ఈ యొక్క రాత్రి కాల సమయంలో విజ్ఞాపన చేసి గోచాడుకుంటున్నాము తండ్రి. నీవు శక్తిని అనుగ్రహించి వాడవు, బలము దయచేయి వాడవు తండ్రి దేవా. ఈ యొక్క సమయంలో తండ్రి దేవా మీ సహాయమును అనుగ్రహించి మూయబడిన ప్రతి ద్వారము బిడ్డల కొరకై తెరవచేయండి నాయన. అధికారులతో మీరు మాట్లాడండి తండ్రి. వారి ఇంటర్వ్యూస్కి వెళ్ళుచుండగా తండ్రి దేవా అధికారులకు వీరి పట్ల దయ కలుగుటకు సహాయమును అనుగ్రహించండి. మీరు మాట్లాడే దేవా, మాట తప్పని వాడవు తండ్రి దేవా. ఆలస్యము చేసిన అలక్ష్యము చేసే దేవుడు కాదు తండ్రి. విశ్వసించి ప్రార్థించుచున్న మా పట్ల కార్యము చేయండి. మమ్మల్ని దర్శించండి నాయన. బలపరిచి స్థిరపరచండి ప్రభువా. ఆ రీతిగానే నాయనా ఒక రాత్రికాల సమయంలో తండ్రి దేవా వివాహాల నిమిత్తమే విజ్ఞాపన చేస్తున్నాం. బిడ్డలకి చక్కని శ్రేష్టమైన భాగస్వాములను అనుగ్రహించండి. ఎవరైతే నిన్ను కలిగిన కుటుంబాలుగా మార్చబడతారో తండ్రి ఆ రీతిగా మీరు జతపరచండి ప్రభు. మీరు సర్వమును ఎరిగిన దేవుడు, పిండమునై ఉండగా మమ్మల్ని ఎరిగిన దేవుడు తండ్రి దేవా. మీ సహాయమును అనుగ్రహించండి దేవా, కృపను అనుగ్రహించండి. మా జీవితాల పట్ల నిశ్చిత్తం ఏమై ఉన్నదో ప్రియబిడ్డలకు బయలుపరచండి ప్రభు. ప్రియబిడ్డలను దర్శించండి ప్రభు. మీ బలమైన హస్తముతో తాకండి ప్రభు. ధైర్యమును అనుగ్రహించండి, ఆదరించండి ప్రభు. దేవాన్ని సహాయమును అనుగ్రహించండి. చెప్పుకోలేని సమస్యలతో పీడింపబడుచున్న ప్రియ సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. రక్షణను దయచేయండి, బలమును అనుగ్రహించండి, శక్తిని దయచేయండి ప్రభువా. ఆదరించండి ప్రభువా. గొప్ప ఆదరణకర్తమైన దేవా, మా ప్రతి సమస్యలను తండ్రి దేవా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అప్పగిస్తున్నాము తండ్రి దేవా. నీవు కార్యము చేయువాడవు, శక్తినిచ్చువాడవు, బలము దయచేయువాడవు తండ్రి దేవా.
ఈ యొక్క సమయంలో తండ్రి దేవా నీ సహాయమును అనుగ్రహించి తండ్రి దేవా ఎవరైతే బిడ్డలు తండ్రి దేవా గర్భఫలము లేక బాధపడుచున్నారో వారికి తండ్రి చక్కని శ్రేష్టమైన బహుమానమును అనుగ్రహించండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. మీ కృపను అనుగ్రహించండి ప్రభా. దేవా బిడ్డలు ఎంతగానో హృదయంలో వేదనతో బాధతో తండ్రి నీ పాదాల చెంత చేరి ఉండగా ప్రతి బిడ్డని దర్శించండి. ప్రతి బిడ్డకి నెమ్మది, శాంతి, సమాధానమును అనుగ్రహించండి. సమాధానకరమైన ఉద్దేశంలే కదా తండ్రి మీరు మా పట్ల కలిగి ఉన్నవి. సమాధానమును ప్రతి కుటుంబంలో నెలకొల్పండి నాయన. ప్రతి కుటుంబంలో ఉన్న కలహాలన్నీ తీసివేయండి ప్రభా. సాతానుడు ఏలుబడి కాదు తండ్రి దేవా, మీరు కుటుంబాలపై అధిపతిగా ఉండండి. మీరు సమాధాన అధిపతి నాయన. కుటుంబాల పైన తండ్రి మీరే అధిపతిగా ఉండండి ప్రభా. మీరే మధ్యవర్తిగా ఉండండి తండ్రి. ప్రతి ఒక్కరికి మధ్య, ప్రతి ఒక్కరి రాకపోకలు ఎందు తండ్రి మీ దూతలకు ఆజ్ఞాపించి క్షేమకరమైన ప్రయాణాలు ప్రియబిడ్డలకు అనుగ్రహించి వారు చేయి ప్రతి పని సఫలమవుటకు సహాయం దయచేయండి. దర్శించండి, బలపరచండి. స్వస్థత అనుభవం ప్రతి అనారోగ్యంతో బాధపడుచున్న ప్రియబిడ్డలను స్వస్థపరచండి దేవా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని అలాగున్నే తండ్రి దేవా చక్కని ఆరోగ్యం, తల్లి బిడ్డ క్షేమమును అనుగ్రహించండి. సులువైన ప్రసూతిని అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి. సేఫ్ డెలివరీ తండ్రి దేవా ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి జరుగులాగున సహాయం అనుగ్రహించండి. హెల్దీ బేబీస్ని తండ్రి దేవా ప్రసవించడానికి కృపను అనుగ్రహించండి ప్రభు. నీ సహాయం అనుగ్రహించండి. వైద్యుల్లో మీరు ఉండండి, బలపరచండి, స్థిరపరచండి ప్రభా. దేవా డెలివరీ అయిన ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి ప్రభా. చక్కని ఆరోగ్యమును తండ్రి ప్రతి పెయిన్ని తట్టుకోగలిగిన శక్తిని ప్రియబిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి భారము నుంచి విడిపించండి ప్రభా. వ్యాధి బాధల నుంచి విడిపించి రక్షణను, స్వస్థతను ప్రియబిడ్డలకు అనుగ్రహించండి. నెమ్మది గల హృదయములు తండ్రి దేవా లేక అనేక మంది తండ్రి దేవా ఉన్నారు. నెమ్మది గల హృదయమును ప్రియబిడ్డలకు అనుగ్రహించండి. దర్శించండి నాయన, కృప చూపించండి నాయన, బలపరచండి ప్రభా. స్తుతులకు పాత్రుడవైన నిన్ను మేము ఆశ్రయించుచున్నందున తండ్రి దేవా స్తుతించి కొనియాడి తండ్రి దేవా నిన్ను మహిమపరిచే విధముగా మా జీవితాలుండటకు సహాయం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతోమంది తల్లిదండ్రులు చెప్తున్నారు తండ్రి దేవా వారి స్వరము రావట్లేదు, మాటలు రావట్లేదు అని చెప్పి తండ్రి దేవా చాలామందికి వినికిడి శక్తి లేదని చెప్పి బాధపడుచున్నారు. ప్రతి బాధను కొట్టివేయండి. చిన్న బిడ్డలను తండ్రి ఒక్క మారు తండ్రి దేవా మీరే దర్శించండి. చిన్న బిడ్డలు నా ఎద్దుకు రానియండి, వారు ఆటంకపరచొద్దని సెలవిచ్చిన దేవా. ఎంత ప్రేమించిన గొప్ప దేవా. చిన్న బిడ్డలను దర్శించండి ప్రభా. వారికి ఉన్న ప్రతి సమస్యలను తీసివేసి చక్కని భవిష్యత్తును ప్రియ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించి బాల్యములో నీ దయలో మనుషుల దయలో తండ్రి దేవ వర్ధిల్లు భాగ్యమును ప్రియ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. చక్కని భవిష్యత్తులు ప్రియ బిడ్డలకు అనుగ్రహించండి దేవా. డ్రగ్ అడిక్టివ్స్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. డ్రగ్ అడిక్షన్తో బాధపడుచున్న ప్రియ సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. వ్యసనాల నుంచి విడిపింపజేయండి ప్రభా. నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రతి సాతాను శక్తుల నుంచి విడిపింపబడి తండ్రి దేవా రక్షణ, మారు మనస్సు అనుభవములోకి తండ్రి బిడ్డలు నడిపింపబడడానికి సహాయం అనుగ్రహించండి. మీరు బలపరచండి, స్థిరపరచండి, శక్తిని అనుగ్రహించండి ప్రభా. పరిచర్య చేస్తున్న సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. నీ సహాయమును అనుగ్రహించండి ప్రభా. మీరు తండ్రి ఏలియాని ఏ రీతిగా పోషించి ఉన్నారు తండ్రి దేవా ఆ రీతిగా నీ సేవకుల్ని తండ్రి తగిన సమయంలో వారి అవసరతలను తీర్చండి. సంఘాలని తండ్రి దేవ దీవించి ఆశీర్వదించండి. సంఘాలలో అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించండి. ప్రార్థన అధికముగా చేయుటకు శక్తిని దయచేయండి. శరీర బలం, ఆత్మీయ బలము ప్రతి సేవకుని కుటుంబాలకి దయచేయండి ప్రభా. ఆత్మ ప్రేరేపణతో నడిపింపబడ్డకు తండ్రి దేవా సంఘాలలో ప్రియబిడలను జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకొని పరిచర్య చేయి భాగ్యమును అనుగ్రహించండి ప్రభా. నీ సహాయం అనుగ్రహించండి తండ్రి దేవా. నెమ్మది, శాంతి, సమాధానము తండ్రి దేవా నెమ్మది గల ప్రాకారములు ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి. ఏ కీడు ఏ కుటుంబం దగ్గరికి రాకూడదు, ఏ దుష్టుని కన్నా ఏ కుటుంబం పైన పడకుండా మీ సహాయం అనుగ్రహించండి ప్రభా. శక్తిమంతుడైన నిన్ను మేము ఆశ్రయిస్తున్నాం, నరులను మేము ఆశ్రయించట్లేదయ్యా. నజరేయుడైన నిన్ను మేము ఆశ్రయిస్తున్నాం. మా ప్రతి మొరను ఆలకించండి. అప్పుల బాధలతో పీడింపబడుచున్న దేవ ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకుని అప్పు భారం ఏ కుటుంబం పైన ఉండకుండా మీ సహాయం అనుగ్రహించండి. ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ గొప్ప ధననిధిలో నుంచి సహాయమును అందించండి ప్రభు. ఇది ఎలాగో జరిగిందని అన్యులు ఆశ్చర్యపోవు రీతిగా తండ్రి దేవా, విశ్వసిస్తున్న ప్రియ విశ్వాసులు ఆశ్చర్యపోవు రీతిగా తండ్రి దేవా గొప్ప
గొప్ప అద్భుత కార్యము ప్రియబిడ్డల కొరకై మీరు జరిగిస్తున్న విధానమును బట్టి వందనములు. కోర్టు కేసుల విషయంలో తండ్రి దేవ జ్ఞాపన చేస్తున్నాం. న్యాయాధిపతివైన దేవ, మీరు న్యాయంను జరిగించండి. అధికారులతో మాట్లాడండి ప్రభువా. న్యాయము వైపు ఉండి తండ్రి దేవ మా కొరకు వ్యాజ్యం ఆడగలిగిన శక్తివంతుడు తండ్రి. నీవు మా పక్షమునుండగా మాకు విరోధి ఎవరు తండ్రి దేవ? నీ సహాయం అనుగ్రహించండి. దయచేసి మన్నించండి. పాపములు దోషములు మన్నించి నీ కృప ద్వారా తండ్రి దేవ ఒక్కమారు దర్శించవలసిందిగా వేడుకుంటున్నాం. మేము చేయు ప్రతి విజ్ఞాపనను ఆలకించండి ప్రభు. నీ బిడలు చేయు ప్రతి ప్రయత్నము సఫలమవుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ దినము తండ్రి ఎవరైతే బర్త్డేస్ యానివర్సరీస్ జరిగించుకున్నారో వారందరికీ మెండైన దీవెనలు అనుగ్రహించి ఇచ్చిన నూతన సంవత్సరమును బట్టి వందనములు చెల్లించుకుంటూ ఇంకా అధికముగా ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచవలసిందిగా వేడుకుంటున్నాము తండ్రి. నీ సహాయం అనుగ్రహించి నూతన గృహముల నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. నూతన మందిరాల నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన శక్తిమంతుడు అయ్యా నీవు. నిన్ను విశ్వసించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు, నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు తండ్రి దేవా. నీవు సమకూర్చే దేవుడు, సహాయము చేసే దేవుడవు, శక్తినిచ్చువాడవు, బలమునిచ్చువాడవు తండ్రి. మా సామర్థ్యం మా వలనైతే ఏదియో కాదు తండ్రి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఇల్లు కట్టువారి ప్రయాసము వ్యర్థమన్న రీతిగా మా కొరకు తండ్రి విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే నూతన గృహముల నిమిత్తమే ఆశ కలిగి ఉన్నారో వారి ఆశను తీర్చి గృహమును కట్టించవా తండ్రి. నూతన మందిరాల నిమిత్తమై విజ్ఞాపన కోరి ఉన్నారు తండ్రి దేవా, ఆశ కలిగి ఉన్నారు. వారి ఆశను తీర్చి చక్కని నూతన మందిరాలను ఏర్పాటు చేసి నీ ఆరాధన బహాబలముగా తండ్రి దేవా జరిగించుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం. యెహోవాయే ఈ గృహమునకు అధిపతి అన్న రీతిగా ప్రతి గృహమునకు మీరు అధిపతిగా ఉండండి తండ్రి. మీరే తండ్రి దేవ శక్తిమంతుడు, మీరు బలమునిచ్చువాడవు, ఆశీర్వాదాలు మెండుగా కుటుంబాలపైన దయచేయవాడవు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దినమంతా కాచి కాపాడినందుకు వందనములు చెల్లించుకుంటూ ఈ దినములో మీరు చేసిన అనేక మేలులకై కృతజ్ఞతలు, మాకు తెలియకుండా ప్రతి కీడు నుంచి మమ్మల్ని తప్పించిన విధానమును బట్టి వందనములు తండ్రి దేవా. నీ సహాయం అనుగ్రహించి శత్రువు మా పైన విజయం పొందకుండా తండ్రి మా పక్షమున మీరు వ్యాజ్యమాడుతున్న విధానమును బట్టి వందనములు. ప్రతి శత్రువు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో కుప్పకూలిపోవటకు సహాయమును అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ నీ విశ్వాసులకి అధైర్యపడకుండా ధైర్యమును అనుగ్రహించండి. నా దేవుడు నా పక్షమునున్నాడు, నాకు విరోధి ఎవరు? నేను ధైర్యముగా ముందుకు కొనసాగిపోతాననే విశ్వాసము ప్రతి బిడ్డకి దయచేయవలసిందిగా వేడుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి బ్రతిమాలి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో ఇంకా ఎవరికైనా ప్రార్థన విజ్ఞాపన ఉన్నడలా దయచేసి తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నామండి. సహోదరి నారాయణమ్మ గారు బీపీ డౌన్ అయినందున స్వస్థతానుభవంలోకి నడిపింపబడలాగిన విజ్ఞాపన కోరి ఉన్నారు. తప్పకుండా బ్రదర్ ప్రార్థన చేద్దాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకమైన తండ్రి, శక్తిమంతుడవైన దేవ, సమాధానకర్త యెహోవా రాఫా, స్వస్థపరచువాడవు నీవే. ఈనాడు తండ్రి ప్రియ సహోదరి నారాయణమ్మ గారి జ్ఞాపకం చేస్తూ బీపీ డౌన్ అయి బాధపడచ్చు తండ్రి దేవా. బిడ్డలు కూడా ఆందోళనలో ఉన్నారు. తల్లిగారిని దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తము వేసి ముట్టి స్వస్థపరిచి బలపరిచి కలిగి ఉన్న ప్రతి ఆందోళనను హృదయంలో నుంచి తీసివేసి ఏ ఒక్క చింత లేకుండా, ఏ ఒక్క బాధ లేకుండా కుటుంబం పైన సమాధానమును తండ్రి అనుగ్రహించవలసిందిగా, శాంతిని దయచేయవలసిందిగా ప్రియ సహోదరికి తండ్రి దేవా మీరే తోడు నీడగా ఉండినైనా మేలుతో తృప్తిపరచండి ప్రభువా. ప్రతి కలవరాన్ని తీసివేయండి ప్రభువా. మీ సహాయమును అనుగ్రహించి ప్రతి కీడు నుండి తప్పించండి. ఏ దుష్టుని కన్ను తండ్రి బిడల మీద పడకుండా మీరే కృప చూపించండి తండ్రి. ఏ సాతానుడు ఏలుబడిలో కుటుంబం ఉండకుండా నాయన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో తండ్రి దేవా సంపూర్ణ స్వస్థతానుభవంలోకి సహోదరి రావడానికి కృపను అనుగ్రహించండి. కుటుంబానికి రక్షణ దయచేయండి. ప్రతి కీడు నుండి తప్పించవలసిందిగా, ఏ కీడు కుటుంబం దరికి రాకుండా తండ్రి యేసు రక్తపు కంచె వేసి బిడలను కుటుంబాన్ని కాపాడి ప్రతి అక్కర్లను తీర్చవలసిందిగా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు శీఘ్రముగా స్వస్థపరిచి మేలుతో మీ తల్లిగారిని మీ కుటుంబాన్ని తృప్తిపరచునుగాక, ఆమేన్.
రమేష్ గారు ఆరోగ్య సమస్య నిమిత్తమై విజ్ఞాపన కోరి ఉన్నారు. ఏకీభవించండి బ్రదర్, ప్రార్థించుదాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకమైన తండ్రి, గొప్ప దేవుడవు, ఘనమైన వాడవు తండ్రి. ప్రియ సహోదరుడు రమేష్ గారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి. ప్రతి బలహీనత నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తొలగిపోవుటకు సహాయం అనుగ్రహించండి. శక్తిని దయచేయండి బిడ తండ్రి దేవా. హృదయంలో తండ్రి మానసికంగా, శారీరకంగా సంపూర్ణ స్వస్థతను తెచ్చే, ఎటువంటి ఆందోళన ప్రియబిడ మీద లేకుండా, ఎటువంటి భారము లేకుండా తండ్రి దేవా యెహోవా నీ మీద మోపుచున్నాం. సమస్త భారాలను తీసివేసి బిడ్డకి తేలిక గల మనస్సును దయచేయండి. సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. నూతన బలమును దయచేసి కుటుంబాన్ని దీవించి అక్కర్లను తీర్చవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ఈ సమయంలో మరి ఒక పాట పాడుచుండగా ఇంకెవరికైనా ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నదో దయచేసి తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నామండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతో ఆశ్చర్య క్రియలు దేవుడు మన జీవితంలో చేశాడు. ఎన్నో పరిస్థితుల నుండి మనల్ని విడిపించాడు. ఎన్నో ఆటంకముల నుండి తప్పించాడు. అటువంటి దేవాతి దేవుణ్ణి కలిసి స్తుతిద్దామా, ఆరాధిద్దామా? ఈ సమయమున మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మీరు ఈ లైవ్లోకి వచ్చారు అంటే దేవుని ప్రణాళికలో ఉన్నారు. ఈ విధంగా ఈరోజు కలిసి మనం స్తుతించాలి అని దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి మనం ఈ విధంగా కలిసాం. దేవుణ్ణి ప్రార్థించబోతున్నాం, స్తుతిస్తున్నాం. పాట పాడుతుండగా మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మాకు పంపించండి. మీ యొక్క ప్రార్థన విన్నపముల గురించి మేము ప్రేయర్ చేస్తున్నాం. చక్కటి పాట పాడి దేవుణ్ణి మహింపరుద్దాం. స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. నా చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన, అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. ఇంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని కృపకు యోగ్యుడనయ్యా. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి, మట్టి పాలు కాకుండా తప్పించావు. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి, మట్టి పాలు కాకుండా తప్పించావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే, పదిలముగా నిండే కృపనిచ్చావు.
పగిలిన గుండెలోన స్తోత్రగానమే పగిలముగా నిండే కృపనిచ్చావు. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. కరుణను కనపరచి వనరులనిది తెరచి తక్కువేమి కాకుండా పంపించావు. కరుణను కనపరచి వనరులనిది తెరచి తక్కువేమి కాకుండా పోషించావు. విఫలమవుతున్న నా ప్రయత్నము విజయముగా మారే కృపనిచ్చావు. విఫలము అవుతున్న నా ప్రయత్నము విజయముగా మార్చే కృపనిచ్చావు. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. తులువను ఘనపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. తులువను ఘనపరచి ఫలములు వశపరచి అద్దులేమి లేకుండా హెచ్చించావు. అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే కృపనిచ్చావు. అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే కృపనిచ్చావు. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. మా చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. హల్లెలూయా.
యొక్క సమయంలో వాక్యం నిమిత్తమై ప్రార్థించుకుందామండి. ఏకీభవించిన ప్రతి ఒక్కరూ ప్రభువా ఈ సమయంలో మాతో మాట్లాడు తండ్రి అని చెప్పి దేవాది దేవుని అడుగుదాము. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకమైన తండ్రి, శక్తిమంతుడు అయిన దేవా, గొప్ప దేవా, గరుడా, ఈ యొక్క సమయంలో తండ్రి దేవా నీ బలమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడుచుండగా ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థన, విజ్ఞాపనల ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుకొని ఆడు భాగ్యమును మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో తండ్రి దేవా విజ్ఞాపనలన్నీ కూడా నెరవేర్చగలిగిన శక్తిమంతుడైన నీవు మాతో మాట్లాడి ఆదరించి నీ బలమైన వాక్కు ద్వారా మాకు శక్తినిచ్చి నెమ్మదినిచ్చి బలపరిచి స్థిరపరచవలసిందిగా దాసురాలు జ్ఞాపకం చేసుకొని సహాయమును అనుగ్రహించు తండ్రి దేవా. నాడు మోషే నోటికి బోరగా ఉన్న దేవా, ఈనాడు నీ దాసురాల నోటికి కూడా బోరగా ఉండి తండ్రి తల్లిగా జ్ఞాపకం చేసుకుని మీ సహాయమును అనుగ్రహించు తండ్రి. మాకు బలమైన వాక్కును అందించి తృప్తిపరచవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుడు, పరమదయాళుడైన దేవుడు, ప్రభైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంతవరకు ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఆయన సన్నిధి మనతో ఉంచి నడిపించి తిరిగి రాత్రి పాటలు పాడాము, ప్రార్థించాము, ప్రభువును స్తుతించాము. అయితే ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడుట, వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడుట. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతుండగా దేవుని యొక్క వాక్యమందు మనము లక్ష్యముంచుదాం. దేవుడిచ్చేటటువంటి దివ్యమైన ఆశీర్వాదాలను పొందుకుందాం. సామెతల గ్రంథము 28:20 వచనాన్ని చదువుతుండగా బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి చదవగలిగిన వాళ్ళు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆమేన్. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మరి రాత్రి ఉదయం నుంచి రాత్రి వరకు దేవుడు మనకిచ్చిన ప్రతి ఒక్క ఆశీర్వాదానికి, దీవెనకి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనల్ని నమ్మి మన కొరకు ప్రాణము పెట్టిన ప్రాణనాథుడైన ప్రభు యొక్క పిల్లలుగా మనము కానీ అన్ని విషయాలలో నమ్మకముగా ఉన్నామా? ఏ విషయంలో తప్పిపోయావు? ఏ విషయంలో నమ్మకము కోల్పోయావు? నిన్ను నీవు పరీక్షించుకున్నట్లయితే ఈ రాత్రి ఒక అద్భుతమైన రాత్రిగా, ఆశీర్వాదకరమైన రాత్రిగా నీ జీవితంలో దేవుడు కార్యము చేయగలడు. మరి నమ్మకమైన వానికి మెండైన దీవెనలు అని వాక్యము సెలవిస్తుంది, దేవుడు సెలవిస్తున్నాడు. మరి ప్రతి విషయంలో నమ్మకముగా ఉన్నవారు నిజముగా మెండైన దీవెనలు పొందుకుంటారు. నమ్మకము లేని వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడైనా ఈ సమయమందైనా ప్రభా నేను నమ్మకముగా ఉంటాను, పలాని విషయంలో నేను తప్పిపోయానయ్యా, పలాని విషయంలో తండ్రి నేను నమ్మకముగా లేక ఉన్నానయ్యా. ఈ రాత్రైనా నీవు నీ తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే, అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. మరి ఉందామా నమ్మకముగా? అన్ని విషయాలలో, కొన్ని విషయాల్లో ఉంటానయ్యా, కొన్ని విషయాలలో ఉండలేనంటున్నావా? ఆ ఒక్కటే నీకు దేవునికి అడ్డుగోడ ఉండిపోతుంది. ప్రియ బిడ్డ, దేవుడికి నీకు అడ్డుగోడలు అవసరమా? రక్షింపనేరకయుండినట్లు నా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండినట్లు నా చెవులు మందము కాలేదు. నీకును నాకును నీ దోషములే అడ్డుగోడలు అంటున్నాడు. ఆ అడ్డుగోడలన్నీ రాత్రి బద్దలవ్వాలి. దేవుడికి నీకు సరాసరి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఒక సమాధానము ఉండాలి. అడ్డుగోడలు ఉండకూడదు. ఒక రిలేషన్, ఒక బంధం తండ్రికి బిడ్డలకు ఉన్నట్లుగా మరి దేవుడితో నీ బంధం, నీ యొక్క రిలేషన్, నీ సహవాసం ఉండాలి. అయితే అలా ఉండాలి అంటే ఏ ఒక్క బలహీనత ఉన్నా కప్పుకోక ఒప్పుకొని విడిచిపెట్టగలిగినట్లయితే దేవుడు ఒక చక్కటి మెండైనటువంటి దివ్యకరమైనటువంటి శ్రేష్టకరమైనటువంటి ఫలభరితమైన జీవితాన్ని నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధ మనస్కుడై ఉన్నాడు. కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది
ఒప్పుకున్న వారు విడిచిపెట్టలేకపోతున్నారు. ఒప్పుకునే వరకే నీ జీవితం ఆగకూడదు. ఒప్పుకున్న నీవు విడిచిపెట్టగలగాలి. విడిచిపెట్టినట్లయితేనే దేవుడి కార్యాలు చూడగలవు. ఒకానొక సమయంలో అమెరికా దేశంలో ఒక పార్కులో ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరు పార్కులో మాట్లాడుకుంటూ సంతోషంగా నవ్వుకుంటూ ఉన్నారు. చాలా సమయం అలా గడిచాక ఆ పార్కులో ఆ ప్రాంతంలో ఒక ఫేమస్ షాపు ఆ ఊరికి దూరంగా ఉంటుంది. మరి పార్కు కానీ కొంచెం ఆ పట్టణానికి దూరంగా ఉంది. వీళ్ళు వెళ్ళి ఆ షాప్ ఫేమస్ చికెన్కి ఆ కోరుకున్న ఆ చికెన్ ఫ్రై ఫేమస్ షాప్కి వెళ్ళి చికెన్ కొనాలనుకున్నారు. డబ్బులు ఇచ్చారు, అతను ప్యాకెట్ ఇచ్చారు, తీసుకొచ్చుకున్నారు. పార్క్లోకి వెళ్ళి కూర్చొని ఓపెన్ చేయగానే ఆ బాక్స్లో చికెన్ లేదు, డాలర్స్ ఉన్నాయి. వీరు ఆశ్చర్యపోయారు. ఏంటిది, మేము అడిగింది చికెన్, కానీ షాప్ అతను మర్చిపోయి మాకు ఇచ్చాడు అనుకొని వీళ్ళు అది కాసేపు కూర్చొని ఆలోచించారు. ఈ డబ్బులు మనం తీసుకుందామా? ఈ డబ్బులు మనకి ఎన్నో అవసరతలు ఉన్నాయి, అక్కర్లున్నాయి. ఈ డబ్బు తీసుకుంటే మనకి పని జరుగుతుంది. అలా ఇద్దరు డిస్కషన్ చేసుకున్నారు దాదాపు ఒక 10 minutes. కానీ ఇద్దరు ఒక అండర్స్టాండ్కి వచ్చారు. ఏంటో తెలుసా, పరాయి సొమ్ము మనకొద్దు, అతని డబ్బులు అతనికి మనం ఇచ్చేద్దామని సిద్ధపడ్డారు. ఇద్దరు వెళ్ళారు. ఆ షాపు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారయ్యా, మేము చికెన్ అడిగాము, మీరేమో మాకు ఈ డబ్బులున్న బాక్స్ ఇచ్చారని ఇచ్చేస్తే ఆ షాప్ అతను చెప్తున్నాడు, బాబు ఈ ప్రాంతంలో మా షాపు ఫేమస్, కానీ ఊరికి దూరంగా ఉంది. రాత్రి అవగానే ఎక్కువ దొంగల బెడద. మరి క్యాష్ బాక్స్లో డబ్బులు పెడితే మరి భద్రత ఉండదని, మరి ఇట్లా చికెన్ ప్యాక్ చేసి ఇచ్చే ఆ బాక్స్లో పెట్టినప్పుడు వచ్చిన దొంగలు దాన్ని కనుక్కోలేరనుకొని ఈ బాక్స్లో పెట్టానయ్యా. మరి డబ్బుతో నేను ఇంటికి వెళ్ళి రెంట్ కట్టాలి, షాప్ రెంట్ కట్టాలి, అన్నీ జమ చేశాను. అయ్యో పోయిందే అనుకున్నాను. పోగొట్టుకున్న డబ్బులు తిరిగి మీరు తీసుకొచ్చారు. మీరు ఎంత మంచివారు, ఎంత మంచి హృదయం కలిగిన వారు, ఎంత నమ్మకమైన వారు. మీరు ఇవ్వకుంటే ఈ డబ్బు మీరు తీసుకున్నారు అన్నది కానీ మీ దగ్గర ఉంది అని కానీ నాకు తెలియదు, ఎవరికీ తెలియదు. మీ అంతటా మీరే తీసుకొని వచ్చారు. మంచి మనుషులయ్యా అని వారిని అక్కడ ఆ వ్యక్తి ఒక పూలదండ తీసుకొచ్చి ఇద్దరికి ఒక పెద్ద పూలదండ వేసి సత్కరించాడు. వాళ్ళు నవ్వుకుంటున్నారు, మాది కానిది మాకొద్దు అని. అలా ఉంటే ఈ వ్యక్తి, ఇంత మంచి మనుషులైన మిమ్మల్ని ఫోటో తీసి పేపర్లో మ్యాగజైన్లో మీ ఫోటో వేయించాలి, ఆదర్శమైన జంట, నమ్మకమైన జంట అని వేపించాలి అని ఫోటో తీపిస్తుంటే ఈ వ్యక్తులు వద్దంటున్నారు, వద్దు వద్దు అలా వద్దు అంటున్నారు. ఆ వ్యక్తి ఇంకా ఆశ్చర్యపోతున్నాడు. చిన్న వాటికే పబ్లిసిటీ కోరుకునే ఈ డేస్లో యవన బిడ్డలు మీరు, చక్కటి భార్యాభర్తలు మీరు పోగొట్టుకున్న నా డబ్బును తిరిగి ఇవ్వటమే కాకుండా నమ్మకముగా ఇచ్చారు. రెండవది, ఆ ఫొటోస్ తీసి మ్యాగజైన్లో వేయొద్దంటున్నారు. ఎంత మంచి మనసులయ్యా, మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నా మాట వినండి, మీ ఫొటోస్ మేము మ్యాగజైన్లో వేపిస్తానంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు, అతను ఒప్పుకోవట్లేదు. కొద్దిసేపు అయ్యాక ఆ భార్యాభర్తలుగా పిలవబడుతూ అక్కడ ఉన్నవారికి కనబడుతున్న వారిద్దరూ షాపతనికి దండం పెట్టారు. అయ్యా మమ్మల్ని వదిలిపెట్టయ్యా. షాపతను, లేదు మిమ్మల్ని నేను వదలను, మీరు ఇంత మేలు చేశారు, మిమ్మల్ని నేను సత్కరించాలి, మిమ్మల్ని నేను అందరూ పరిచయం చేయాలి అంటుంటే 2 చేతులు జోడించి లబోదిబోమంటూ వారు చెబుతున్నారు, అయ్యా నీవు ఆగయ్యా, నీవు ఆ రీతిగా పేపర్లో మా ఫోటోలు మ్యాగజైన్లో వేయిస్తే మా జీవితాలు బుగ్గిపాలవుతాయి, బజారు పాలైపోతాయి, అవమానకరమైపోతుంది అంటున్నారు. ఎందుకయ్యా, ఎందుకలా అంటున్నారంటే, ఈవిడ నా నిజమైన భార్య కాదు. ఆవిడ చెప్తుంది, ఈతను మా ఆయన కాదు, మేమిద్దరం అసలు భార్యాభర్తలము కాదు. నా భర్త వేరే, అతని భార్య వేరే, మేమెవ్వరికి తెలియకుండా ఈ ఊరికి దూరముగా ఉన్న ఈ పార్కులో సంతోషించాలని వచ్చాము అని చెప్పినప్పుడు ఆ షాపతను ఆశ్చర్యపోయాడు. డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నారు, కానీ ఆ వ్యక్తి
భార్య దగ్గర నమ్మకముగా లేడు. ఈ స్త్రీ భర్తకు నమ్మకముగా లేదు. భార్య భర్తల నమ్మకత్వాన్ని కోల్పోయారు. మరి కొన్ని విషయాలలో నమ్మకంగా ఉన్నారు, ఈ విషయంలో వీరు నమ్మకముగా లేరు. దాని వలన అక్కడ అంతవరకు పొగిడిన వ్యక్తే, అంతవరకు వారిని మంచిగా చెప్పిన వ్యక్తే వెంటనే అంటున్నాడు, వెళ్ళండి ఇక్కడి నుండి. ఇలాంటి రిలేషన్ కలిగిన మీరు మరి మిమ్మల్ని సత్కరించాలనుకున్నానా నేను అని చీదరించుకున్నాడు. ప్రియబిడ్డ, ఈ రాత్రి ఏ విషయంలో నమ్మకముగా లేవు? ఏ రిలేషన్లో నమ్మకముగా లేవు? ఒక భార్యగా భర్త దగ్గర నమ్మకముగా ఉన్నావా? భర్తగా భార్య దగ్గర నమ్మకముగా ఉన్నావా? పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకంగా ఉన్నారా? ఉద్యోగం చేసే దగ్గర యజమానికి నమ్మకముగా ఉన్నావా? వ్యాపారములో నమ్మకముగా ఉన్నావా? సంఘములో నమ్మకముగా ఉన్నావా? దేవుడి ప్రియ బిడ్డగా నమ్మకముగా ఉన్నావా? అపనమ్మకస్తుడిగా అపనమ్మకస్తురాలుగా నీవు జీవించిన జీవితం ఈ రాత్రితో చాలించు ప్రియబిడ్డ. ఆ అపనమ్మకముగా నువ్వు జీవిస్తే అవమానాలు ఎదుర్కొంటావు, అసహించుకోబడతావు అందరి చేత. అదే నమ్మకముగా నీవు ఉంటే నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. నమ్మకముగా నీవు ఉంటే నమ్మదగిన దేవుడి యొక్క ఆశీర్వాదాలు, ఆయన దయను, ఆయన కృపను పొందుకుంటావు. సామెతల గ్రంథములో సెలవిచ్చినట్టుగా నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. నాకు మెండైన దీవెనలు కావాలి అన్న వారు కళ్ళు మూసుకొని ఈ రాత్రి ప్రార్థనలో ఏకీభవించు. అన్ని విషయములలో నేను నమ్మకముగా ఉంటాను ప్రభువా. ఆ పార్కులోని జంట వలె డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నారు, కానీ భార్యాభర్తలు వారు ఇరువురు మరి రాంగ్ రిలేషన్లో నమ్మకముగా లేరు. అలాగా నేనుండను, అన్ని విషయములలో నమ్మకముగానే జీవిస్తానయ్యా అని తీర్మానం చేసుకోవడానికి ఈ దినమున నీవు సిద్ధపడినట్లయితే నీవెక్కడున్నా లేచి నిలబడి తీర్మానం చేసుకో. ఈ రాత్రే మెండైన దీవెనలు, ఈ రాత్రే దీవెనల వర్షము, ఈ రాత్రే ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు దేవా. మీ వాక్యము శక్తిని, బలమును అనుగ్రహిస్తుంది, ఆత్మకు రక్షణ ఇస్తుంది. మీ రక్షించే వాక్యముతో మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మీరు వెలిగిస్తున్నందుకు వందనాలు. ఎంతమంది అయితే ఈ యొక్క లైవ్లో ప్రేయర్లో ఏకీభవించారు వారిని అందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మీరు తోడుగా ఉండండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక మనల్ని గద్దించి సరిచేసి దీవించే దేవుడు. ఈ రాత్రి ప్రియబిడ్డ, నమ్మకముగా ఉంటానని తీర్మానం చేసుకున్న నీవు ప్రాణం ఉన్నంత వరకు అన్ని విషయములలో నమ్మకముగా ఉండు. మెండైన దీవెనలను అనుగ్రహించే దేవాది దేవుడు మన పక్షముగా కార్యము చేస్తాడు. మరి కొన్ని అంశాలను ఎత్తిబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడివైన నా ప్రియ పరలోకపు తండ్రి, ఎంతోమంది రక్షణ లేని వారు ఉన్నారయ్యా. అలాంటి వారి నిమిత్తం మీరు ఆప్తి ప్రార్థిస్తున్నా తండ్రి. రక్షణ లేని వారందరూ యేసుక్రీస్తు నామమున రక్షణ పొందినట్లుగా కార్యం చేయండి తండ్రి. దేవా, అలాగే తండ్రి రక్షణ పొందిన వారు తండ్రి మీ చిత్తాన్ని తెలుసుకొని తండ్రి నాన్న విశ్వాసంలో ముందుకు సాగే కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడైన దేవా, స్తోత్రమయ్యా. మీ వాక్యం మీద ఆధారపడి తండ్రి నాన్న మీ వాక్యాన్ని అనుసరిస్తూ నడుచుకునే కృప రక్షించబడిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి.
అలాగే కుటుంబాలలో ఐక్యత లేక, సమాధానము లేక, నెమ్మది లేక, అపవాది ఉచ్చులో ఎంతోమంది కోరుకపోయారు తండ్రి. అలాంటి వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబంలో యేసుక్రీస్తు నామమున ఐక్యత, సమాధానము ఉండునట్లుగా కార్యము చేయండి తండ్రి. దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ప్రేమ లేక అనుమానముతో అవమానించుకుంటూ జీవిస్తున్నారయ్యా. అలాంటి వారి జీవితంలో తండ్రి అనుమానం, అపనమ్మకం, అవిశ్వాసము తండ్రి నాన్న కొట్టివేసి తండ్రి, ఒకరి ఎడల ఒకరు భార్యాభర్తలు దాంపత్య జీవితంలో ప్రేమ అనేటటువంటి తండ్రి బంధములో తండ్రి ఇరువురు తండ్రి ఉద్ధరించబడి ప్రేమ కలిగి ఒకరి ఎడల ఒకరు ముందుకు సాగే కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతోమంది తల్లిదండ్రులను విడిచిన పిల్లలు తల్లిదండ్రులను అనాథలుగా వదిలివేశారయ్యా. అలాంటి ఆదరణ లేని తల్లిదండ్రుల నిమిత్తమై ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆదరణ లేని తల్లిదండ్రులను తండ్రి పిల్లలు చేర్చుకున్నట్లుగా తల్లిదండ్రుల విలువ తెలుసుకొని తల్లిని తండ్రిని ప్రేమించి హక్కున చేర్చుకొని వారిని తండ్రి నాన్న చక్కగా చూసుకునే మనసు అట్టి పిల్లలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి నాన్న. కుటుంబాలలో తండ్రి సమాధానము లేక తండ్రి ఎన్నో కుటుంబాలు తండ్రి ఉంటున్నాయా. సమాధానము లేకపోవడానికి కారణం ఒకరికి ఒకరు తండ్రి లోబడక నేనెక్కువ అనుకుంటున్నారు ప్రభా. ఎక్కువ అనుకోకుండా అందరూ ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి తండ్రి కుటుంబంలో తండ్రి నాన్న కుటుంబాన్ని కట్టుకొనున్నట్టుగా కుటుంబంలో మీ కృప అనుభవించినట్లుగా అలాంటి కుటుంబాలలో మీరు కార్యము చేయమని వేడుకుంటున్నాం తండ్రి యేసయ్య. అలాగే తండ్రి నాన్న కుటుంబాలలో కలహాలు తండ్రి నాన్న అపవాది అనేక రకములుగా ప్రబలి ఎప్పుడు మృంగుదన అని పొంచుకొని ఉండగా తండ్రి అపవాది ఆలోచనలతో నింపబడి ఎన్నో కుటుంబాలలో అల్లర్లు తండ్రి పాడు నాశనము బలత్కారమైన మాటలు నిండి ఉన్నాయ్యా. అలాంటి కుటుంబాలలో ఈ రాత్రి పాడు నాశనము బలత్కారమైన మాటలను లయపరచండి అయ్యా. సమాధానాన్ని అధికారిగా నీతిని విచారణకర్తగా ఉంచమని వేడుకుంటున్నా తండ్రి నాన్న. అలాగే తండ్రి ఈ రాత్రి ప్రార్థిస్తున్నా తండ్రి హాస్పిటల్స్లో ఆపరేషన్లు చేయించుకుంటున్న వారికి ఆపరేషన్లు సక్సెస్ అవటకు సహాయం చేయండి తండ్రి నాన్న. ఆపరేషన్లు సర్జరీలు జరిగిన వారికి స్వస్థత అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి ఈ దినమున తండ్రి బర్త్డే జరుపుకుంటున్న వారికి మరి ఒక నూతన సంవత్సరంలో అడుగుపెట్టే కృప దయచేయండి తండ్రి. వివాహ దినోత్సవాలు తండ్రి మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న వారికి ఇంకా వారి వైవాహిక జీవితంలో తండ్రి నాన్న మీ ప్రేమను తండ్రి పొందుకొని భార్య భర్తలు ఇలాంటి వివాహాలు తండ్రి వైవాహిక జీవితంలో జరుపుకున్నట్లుగా మీరే కార్యము చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా యేసయ్య వృద్ధుల ఎంతోమంది తండ్రి మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉండిపోయారయ్యా. ఒక నిరాశలో ఉండిపోయారు తండ్రి. వృద్ధులను తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు చంక పెట్టుకుని వాడను నేనే అన్నావయ్యా. వృద్ధులకు చక్కటి ఆరోగ్యము శక్తిని బలాన్ని అనుగ్రహించండి తండ్రి. చిన్న పిల్లలు హాస్పిటల్స్లో అనారోగ్యములతో మగ్గిపోతున్నారయ్యా. చంటి బిడ్డలు అనారోగ్యముతో ఉన్న వారందరికీ ఆరోగ్యమని ఆశీర్వాదాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా ఈ రాత్రి సేవ చేస్తున్న ఎంతోమంది సేవకులు ప్రయాసపడుతున్నారయ్యా. సేవకుల ప్రయాస వ్యర్థమవ్వకుండా సహాయం చేయండి తండ్రి. సేవకులకు మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ముందుకు సాగునట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నా ప్రభా. ఎన్నో ప్రాంతాలలో తండ్రి నాన్న దేవా భయంకరమైన యాక్సిడెంట్స్కి ఎంతోమంది గురవుతున్నారయ్యా. ప్రయాణాలలో తండ్రి నాన్న మీ సన్నిధి తోడుంచి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి. డ్రైవర్స్ తండ్రి ఏ ఒక్క వాహనము డ్రైవింగ్ చేస్తున్నా తండ్రి డ్రైవింగ్ చేస్తున్న వారి హస్తానికి మీ హస్తం ఉంచి మీరు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా ఘనదేవ స్తోత్రమయ్యా. మా దేశం బార్డర్లో సైనికులు తండ్రి దేశ రక్షణ కొరకు కాపలా కాస్తుండగా తండ్రి నాన్న ఏ శత్రువు వారిని ముట్టకుండా మీ కాపుదల దయచేయండి అయ్యా. మా సైనికులకు మీరు సర్వాంగ కవచాన్ని ధరింప చేయండి అయ్యా. మా సైనికులు వదిలి దూరముగా ఉన్న కుటుంబాలకు తండ్రి మీ కాపుదల భద్రత దయచేయండి అయ్యా. సైనికుల తల్లిదండ్రులకు తండ్రి నెమ్మది సమాధానం ఆరోగ్యము దయచేయండి నాన్న. సైనికుల భార్యలను తండ్రి జ్ఞాపకం చేసుకొని తండ్రి నాన్న మీ యొక్క భద్రతలో తండ్రి ఉంచండి అయ్యా. వారి బిడ్డలను తండ్రి మీ కాపుదలలో ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి నాన్న రైతులు ఎంతో కష్టపడి పంటలు పండిస్తుండగా తండ్రి కష్టపడుతున్న రైతులు ఫలితాన్ని పొందుకునే కృప దయచేయండి ప్రభా. అలాగే డాక్టర్స్ తండ్రి ట్రీట్మెంట్లు చేస్తుండగా డాక్టర్లు తండ్రి న్యాయముగా తండ్రి నాన్న చేసుటకు తండ్రి నాన్న ట్రీట్మెంట్ సహాయము చేయండి అయ్యా. న్యాయమైనటువంటి మనసు వారు కలిగి తండ్రి
కావలసినటువంటి ట్రీట్మెంటే ప్రజలకు చేయనట్లుగా మంచి మనసాక్షి డాక్టర్స్కు దయచేయండి తండ్రి. అలాగే ఏ డాక్టర్ తండ్రి ఏ పేషెంట్ని ముట్టినా స్వస్థత పొందినట్లుగా డాక్టర్ల హస్తాలను ఆశీర్వదించి దీవించండి. డాక్టర్స్ యొక్క పిల్లలను మీరు దీవించి ఆశీర్వదించి చక్కటి భవిష్యత్తును దయచేయండి తండ్రి. మా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆశీర్వదించి దీవించండి ప్రభా. అలాగే తండ్రి నానా సేవ చేస్తున్న సేవకులకు సరైనటువంటి వసతులు లేక మరి సరైనటువంటి తండ్రి నానా అవసరతలు తీర్చబడతాయన్న ఆశ లేక నిరాశలో ఉన్నారయ్యా. ఎంతగానో ప్రయాసపడుతున్నప్పటికీ తగిన ఫలితం లేదని నిరాశలో ఉన్న సేవకులను జ్ఞాపకం చేసుకో తండ్రి. అలాంటి వారిని ఒక నిరీక్షణలోనికి మీరు నడిపించండి తండ్రి నాన్న. మందిరాలు కట్టబడుతుండగా తండ్రి కట్టబడుతున్న మందిర నిర్మాణాలు కంప్లీట్ అగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి తండ్రి నాన్న ఈ దినం ఉదయం మొదలుకొని రాత్రి వరకు మీరు చేసిన ప్రతి మేలుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో మాకు మీరు ఇచ్చిన మాట నమ్మకమైన వానికి మెండైన దీవెనలను మాట్లాడారయ్యా. నిజముగా మా జీవితంలో అన్ని విషయాలలో నమ్మకముగానే జీవిస్తామని తీర్మానము చేసుకుంటూ ఈ రాత్రి లైవ్లో తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పరలోకము నుంచి మీ దక్షిణ హస్తాన్ని చాపి అష్టైశ్వర్యాలతోనూ ఆయురారోగ్యాలతోనూ నెమ్మది శాంతి సమాధానాలతోనూ మహదైశ్వర్యముతో ఆశీర్వదించి దీవించమని ఈ రాత్రికాలపు దివ్య ఆశీర్వాదాలు దయచేయమని తిరిగి వేకువజామున ప్రార్థనలో మేము పాల్గొని మిమ్మల్ని స్తుతించే కృప అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అందరికీ. అయితే ఒక ముఖ్య ప్రకటన, శుక్రవారమున 6 గంటల ఆరాధన ఉంటుంది. ఉదయము 10 గంటల నుండి 3 గంటల వరకు నాన్ స్టాప్గా యాస్టీస్గా ఉదయకాలమున 5 నుంచి 6 వరకు ప్రార్థన, తిరిగి 10 గంటల నుండి 3 గంటల వరకు 6 గంటల ఆరాధన, రాత్రి 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రార్థన, రాత్రికాల ప్రార్థన ఉంటుంది. గమనించండి, గ్రహించండి, పాల్గొనండి. తిరిగి రేపటి ఉదయకాలమున వేకువజామున ప్రార్థనలో మనం పాల్గొని ప్రభువును స్తుతిద్దాం. మన మొదటి గడియ ప్రభువుతో స్టార్ట్ చేద్దాం. తిరిగి దినపు చివరి గడియ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ముగిద్దాం. లైవ్లో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ దేవుడు నిండారుగా ఆశీర్వదించి దీవించునుగాక. మిమ్మల్ని అందరినీ దేవుడు శ్రేష్కరమైన ఆశీర్వాదములతో ఆశీర్వదించి దీవించునుగాక. నిత్యాశీర్వాదకారకులుగా ఉన్నట్లుగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గౌరవ ప్రభావములను దేవుడు మీకు ధరింప చేయునుగాక. సదాకాలము నుంచి దీర్ఘాయుతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ఆమేన్. రమ్య హస్బెండ్ హెల్త్ కోసం, జాబ్ కోసం ప్రేర్ చేయమన్నారు. రమ్య గారు హస్బెండ్ అంటే హెల్త్ కోసం, జాబ్ కోసం ప్రేర్ చేయమన్నారు. రమ్య గారి భర్త హెల్త్ కోసం, జాబ్ కోసం ప్రేర్ చేయమన్నారు. అమ్మ ప్రేయర్లో ఏకీభవించు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు అన్నాడు దేవుడు. నమ్మకంగా తండ్రి జీవిస్తానయ్యా, నమ్మకంగా మీ వైపు చూస్తున్నాను. భర్తకు ఆరోగ్యము దయచేయము, జాబు దయచేయమని నువ్వు అడుగు. మేము నీ పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, ప్రియ బిడ్డ రమ్య ఆశ ఆసక్తితో తన భర్త యొక్క హెల్త్ విషయమై, జాబ్ విషయమై ప్రేయర్ రిక్వెస్ట్ కోరి ఉండగా ఆ బిడ్డ ఆశించినట్లుగా స్వస్థత తనకి దయచేయండి నాన్న. మీ రక్త ప్రోక్షించి పరమౌషధముగా మార్చి ఆరోగ్యమైన ఆశీర్వాదముతో ప్రియ బిడ్డను ముట్టి స్వస్థపరచండి అయ్యా. మరి జాబ్ కొరకు అడుగుతుండగా చక్కటి ఉద్యోగాన్ని అతనికి దయచేసి తిరిగి మా దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేశాడని వారు మీకు కృతజ్ఞతలు చెల్లించే కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రమ్య, డోంట్ వరీ, దేవుడు నీ కుటుంబ పక్షముగా, నీ పక్షముగా కార్యం చేస్తాడు, కార్యాభివృద్ధి కలిగిస్తాడు. నీవు ఆశించింది దేవుడు నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఆమేన్. మరొక ప్రేయర్ రిక్వెస్ట్, వందనాలు సిస్టర్ సింధు సంజయ్ జాబ్స్ కొరకు ప్రేయర్ చేయండి. తప్పకుండా సింధు సంజయ్ల కొరకు ప్రార్థిస్తాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, ప్రియ బిడ్డలు, యవన బిడ్డలు సింధువును బట్టి, సంజయ్ను బట్టి ప్రార్థిస్తున్న తండ్రి, ఆ యొక్క బిడ్డల యొక్క తండ్రి జీవితంలో అవసరమైనటువంటి జాబ్ తండ్రి మీరు అనుగ్రహించండి అయ్యా. మీ యొక్క సహాయాన్ని అడిగి ఉండగా సర్వకృపానిధి సంపదలుగానే సకలము చేయగలిగిన మీ వైపు చూస్తున్నామయ్యా. సింధు సంజయ్ ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నాం.
ఉద్యోగాలు వారు పొందుకొని తిరిగి మా దేవుడు గొప్ప కార్యం చేశాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మిమ్మల్ని మహిమపరచే కృప వారికి దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మా. ప్రేయర్ రిక్వెస్ట్ ధర్మారావు గారు రక్షణ కొరకు ప్రార్థన చేయండి అని ప్రేయర్ రిక్వెస్ట్ పంపించారు. ధర్మారావు గారు మరి రక్షణ కొరకు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు. ఖచ్చితంగా బ్రదర్, నిత్యత్వానికి ఆ పరలోక రాజ్య వారసుడిగా ఉండాలని ఆశపడినటువంటి మీ ఆశను దేవుడు తీరుస్తాడు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, ధర్మారావు గారిని బట్టి ప్రార్థిస్తున్నా తండ్రి. దేవా, చీకటిలో మరణఛాయలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించిన జ్యోతిర్మయుడైన దేవా, ధర్మారావు గారికి రక్షణ అనుగ్రహించండి అయ్యా. రక్షణ సునాదాలు అతని గృహంలో, అతని హృదయంలో వినిపింపచేయమని రక్షణ ఈ దినం ప్రార్థిస్తున్నాం. రక్షణ పొందాను, రక్షణ ఆనందాన్ని నేను అనుభవిస్తున్నానని ధర్మారావు గారు సాక్ష్యం ఇచ్చినట్లు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మా. ఆశీర్వాదం తీసుకుందాం. రేపు ఉదయ కాలమున 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆరాధన ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్న కాల సమయంలో 2 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది. రాత్రికాల సమయంలో 9 నుంచి 10 వరకు ఆరాధన ఉంటుంది. గనుక ప్రతిరోజు 3 ఆరాధనలు ఉంటాయి. ఉదయకాలమున, మధ్యాహ్నము, రాత్రి. ఈ ఆరాధనలో మీరు ఏకీభవించుటకు రక్షణ మినిస్ట్రీస్ అనేటువంటి మాకు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఇప్పుడే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దైవ దీవెనలను పొందుకోండి. అనుదినము వాగ్దాన సందేశములు ఈ యొక్క ఛానల్లో వస్తాయి కనుక సబ్స్క్రైబ్ చేయండి. అందరికి ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. రేపు ఉదయకాలంలో మనందరం కూడా కలిసి దేవుని స్తుతిద్దాం. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకును సకల పరిశుద్ధులకు దేవుని కృప నిత్యం తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రభేశ రక్తమేచి ప్రభేశయ్య నామం నాకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రమేష్ గారు, ప్రైజ్ ది లార్డ్. లైవ్లో ఉన్నవారు ఆమేన్ అని టైప్ చేయండి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్ అని టైప్ చేయండి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.